పూరీలు చేసేటప్పుడు తక్కువగా కాలిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తూ ఉంటాయి. అలా అని ఎక్కువగా కాలిస్తే అప్పడాల్లాగా అయిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా హోటల్స్‌లో లాగా పర్ఫెక్ట్‌గా పొంగి మంచి టేస్ట్ ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటాయి. ఒక గిన్నెలోకి 1 కప్ మైదా పిండి, పావు కప్ గోధుమ పిండి, 3 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ, టేస్ట్‌కి తగినంత సాల్టు, 3 టీ స్పూన్స్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేదాకా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేత్తో నొక్కి పెడుతూ ఒక 5-6 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత ఏదైనా మూత పెట్టి 10-15 మినిట్స్ నాననివ్వాలి. తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకుని పొడిపిండి చల్లకుండా ఆయిల్‌తోనే మనం పూరీలు చేసుకోవాలి. పూరీలు రుద్దేటప్పుడు కూడా మీరు ఎక్కువ బలం పెట్టకుండా రుద్దండి, పైపైన లైట్‌గా. పూరీలు ఎక్కువ మందంగా కాకుండా, ఎక్కువ పలచగా కాకుండా ఈ మాత్రం మందంగా రుద్దుకోండి మీడియంగా. తర్వాత ఆయిల్ బాగా హీట్‌లో ఉన్నప్పుడు మాత్రమే పూరీని వేసి గరిటెతో ఇలా ఆయిల్‌ని పూరీ పైకి తోస్తూ ఉంటే పర్ఫెక్ట్‌గా పూరీ పొంగేస్తుంది. ఇలా గనక ప్రిపేర్ చేసుకున్నా అంటే 2-3 హవర్స్ అయినా సరే ఇలానే పొంగి ఉంటాయన్నమాట పూరీలు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. సబ్స్క్రైబ్.